నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాంగ్రెస్ మాజీ మంత్రి కొణిదెల రామకృష్ణ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీ వెనకాల రామకృష్ణ గారు జనసేనలో కలిసే అవకాశం ఉందా, అనకాపల్లిలో రాజకీయం మరింత హీట్ ఎక్కే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొణిదెల రామకృష్ణ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతున్నారు. అంటే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఒక నార్మల్గా కలిసారా సార్? ఒకటి, కొణిదెల రామకృష్ణ సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి లీడర్, మంచి పేరున్నటువంటి లీడర్ కూడా. దాదాపుగా ప్రత్యర్థులు సైతం ఆయన్ని ఆమోదించేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి లీడర్గానే ఉంటారు. అందుకే ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో పనిచేసి ఉన్నతమైనటువంటి పదవుల్ని ఆయన నిర్వహించారు. ఆయన మాజీ మంత్రికి కూడా ఆయన, సో మాజీ ఎంపీ కూడా కొణిదెల రామకృష్ణ. సో కాబట్టి ఆయన ప్రొఫైల్ చూస్తే కనుక చాలా హైగా ఉంటుంది. సో ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏ పార్టీకి వెళ్ళడానికి కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. బట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పల్లం రాజు కానీ, లేదంటే కొణిదెల రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇలాంటి సీనియర్స్ అందరూ కూడా దాదాపు రాజకీయంగా మరుగున పడిపోయారు. సో ఇక రాజకీయాల్లో వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారా లేదా అనేటువంటి చర్చ కూడా లేకుండా ఆల్మోస్ట్ మరుగున పడిపోయారు. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు ఇలా జాబితా తీసుకుంటే కనుక. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కొణిదెల రామకృష్ణ ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో చేరాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగినట్టు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన్ని టచ్ చేసినట్టు ఇలా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు, జనసేనతో టచ్లో ఉన్నారు, జనసేనలోకి వెళ్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి మాట. పైగా పవన్ కళ్యాణ్ తోటి కూడా ఆయన గతంలో మాట్లాడారు, జనసేన పార్టీలో చేరతారని చెప్పి, జనసేన పార్టీలోకి ఆయన చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ కూడా వినిపించింది. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు, ఇవాళ ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు కొణిదెల రామకృష్ణ కలవడం జరిగింది. సో కొణిదెల రామకృష్ణ కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే జనసేన పార్టీలోకి కొణిదెల రామకృష్ణకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇంకా అఫీషియల్గా లాంఛనంగా ఆ పార్టీలో చేరడమే అనేది నిర్ధారణకు వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన ఎంపీగా పోటీ చేస్తాడా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో కొణిదెల రామకృష్ణ ప్రొఫైల్ చూస్తే ఎంపీగా కన్నా కూడా మాజీ మంత్రి. సో ఎంపీగా మరి గతంలో చరిత్ర ఉందో లేదో నాకు కరెక్ట్ క్లారిటీ లేదు, చెక్ చేయాలి దాన్ని. సో ఇప్పుడు ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయించాలి ఆయన్ని అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఆయన ఎక్కడి నుంచి ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే అనకాపల్లి నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయాలి అనేది ఒక ఆలోచన. అయితే ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడు అడ్డాగా ఉంది అక్కడ అనకాపల్లి, ఉత్తరాంధ్రలో. ప్రత్యేకించి అయ్యన్న పాత్రుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎప్పుడో 83 ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీతో క్యారీ అవుతుంది. ఆయన కుమారుడు ఇప్పుడు ఆల్రెడీ విజయ్ పాత్రుడు ఎంపీగా నుంచి పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ప్లస్ అక్కడ గెలిచేటువంటి క్యాండిడేట్ కూడా ఆయన అనేది సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు అనేది ఒకటి ఉంది కదా. ఈ పొత్తులో భాగంగా కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఒక ఇచ్చినటువంటి సంకేతం టెలికాన్ఫరెన్స్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. సో ఆ క్రమంలో కొన్ని కండిషన్స్ పెట్టారు తెలుగుదేశం పార్టీకి. ఇంటికి ఒకళ్ళకే అవకాశం, ఒక సీటు అనేది ఒకటి పెట్టారు. తర్వాత వరుసగా 3 సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళకు టికెట్ లేదు అనేది ఒకటి పెట్టారు. ఇలా కొన్ని రకాల కండిషన్స్, ప్లస్ ఏజ్డ్ 70 మరి 80+80 అలా ఉండేవాళ్ళని కూడా కొంత పక్కన పెట్టాలి అనేది ఒకటి కొన్ని పెట్టుకున్నారు. అయితే దాంట్లో కొంతమందికి రిలాక్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఒక కుటుంబం అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు, ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరికీ రామ్మోహన్ నాయుడికి ఎంపీ ఇస్తున్నారు, ఎంపీ శ్రీకాకుళం.
ఈయనకేమో అచ్చెన్నాయుడికేమో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. పైగా హోమ్ మినిస్టర్ కావాలని చెప్పి రామ్మోహన్ నాయుడు ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో కూడా చెప్పాడు, అధికారంలోకి రాగానే హోమ్ మినిస్టర్ అచ్చెన్నాయుడికి ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాంటప్పుడు అయ్యన్న పాత్రుడికి అలాగే విజయ పాత్రుడికి ఎందుకు ఇవ్వరు? సో అంతే బలమైనటువంటి లీడర్లు వాళ్ళు ఉత్తరాంధ్రలో. సో అక్కడ సామాజిక బలం కూడా ఉంది. ఇలాంటి సమయంలో అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ పాత్రుడికి అనకాపల్లి ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ఇవ్వకపోవడానికి వాళ్ళ కారణం ఏంటని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కొనతల రామకృష్ణ జాయిన్ అయ్యాడు. కొనతల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎక్కువ, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. సో అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ మొత్తం కూడా కొనతల రామకృష్ణకి వ్యతిరేకంగానే అక్కడ రాజకీయాలు నడిపారు, అంటే వ్యక్తిగతంగా కాకపోయినా పార్టీ పరంగా. సో అలాంటప్పుడు ఇప్పుడు అయ్యన్న పాత్రుడిని కాదని, అయ్యన్న పాత్రుడి ఫ్యామిలీని కాదని ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ కొనతల రామకృష్ణకి కనుక అవకాశం ఇస్తే అక్కడ జనసేన పార్టీ తరఫు నుంచి అక్కడ కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది, కొంచెం రాజకీయ పరమైనటువంటి పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో థర్డ్ ఆప్షన్ ఏంటి అని అంటే నాగబాబు కూడా అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు అనేది ఇంకోటి జనసేన నుంచి వినిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది చాలామంది సీనియర్స్ని వాళ్ళ కుటుంబీకుల్ని రాజకీయంగా నష్టపరిచేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనితో మళ్ళీ ఇప్పుడు బీజేపీ యాడ్ అయింది. సో బీజేపీ యాడ్ అయినటువంటి క్రమంలో బీజేపీ వాళ్ళు కనీసం 6 ఎంపీ సీట్ స్థానాలను అడుగుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో 6లో కూడా వాళ్ళు రాజమండ్రి రోడ్లో ఒకటి ఇలా రకరకాలు అడుగుతున్నారు, విజయవాడ ఒకటి, రాజంపేట ఒకటి, ఇలా కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళు అడుగుతున్నారు అనేది ఒకటి. సో 21వ తారీఖున ఈ పొత్తుకు సంబంధించిన షేరింగ్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి వాళ్ళు కొంత ఆందోళన అయితే చెందుతున్నారు. అసలు ఎవరెవరు ఏ సీట్లు అడుగుతారో, చంద్రబాబు నాయుడు ఎవరు బీజేపీకి ఏ సీట్ ఇస్తారో, జనసేనకి ఏ సీట్ ఇస్తారో అగమ్యకు వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కొనతల రామకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలవడం అనేది ఒక సంచలనంగా మారింది. కారణం ఏంటంటే కొనతల రామకృష్ణ జనసేన పార్టీ చేరాడంటే ఖచ్చితంగా ఎంపీనో ఎమ్మెల్యేనో పోటీ చేయడానికి మాత్రమే జనసేనలోకి వస్తారు. అదర్వైజ్ ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి రాజకీయంగా దూరంగా ఉంటున్నాడు. అసలు ఆయన ఒక రకంగా రాజకీయ నాయకుడిగా చాలా మంది జనాలు మర్చిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కావడానికి రాజకీయాల్లో ఆయన మళ్ళీ తిరిగి రీఎంట్రీ అవుతున్నారంటే డెఫినెట్గా ఎంపీగా పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా అనేది వినిపిస్తుంది. బట్ ఎంపీగానే ఆయన పోటీ చేయబోతున్నారు అనేది ఆయన అభిమానులు కానీ జనసేన వర్గాలు కానీ చెప్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే ఖచ్చితంగా ఆయన అనకాపల్లి నుంచి సీటు కోరేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జనసేనకి కనుక అక్కడి నుంచి ఇస్తే, లేదంటే ఏదో ఒక దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఆప్షన్. సో అటు ఎమ్మెల్యేనా ఇటు ఎంపీనా ఖచ్చితంగా జనసేన నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొనతల రామకృష్ణని కలిశాడని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఏదైతే భేటీ జరిగిందో సార్, దానివల్ల ఇప్పుడు టీడీపీకి జనసేనకి మధ్య ఏమైనా గొడవ వచ్చే అవకాశం ఉందా సార్? ఎందుకంటే సీట్ల విషయంలో రోజు రోజుకి అంటే పార్టీలలో కొంతమంది రావడం, వాళ్ళు అది కూడా చాలా సీనియర్ నాయకులు రావడం, సో దీనివల్ల వాళ్ళిద్దరికి మళ్ళీ ఏమన్నా గొడవలు వచ్చే అవకాశం ఉందా సార్? సార్ గొడవలు అంటే అధిష్టానం చాలా క్లారిటీ ఉంది. అన్ని పార్టీలు ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ చాలా క్లారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేనలో క్లారిటీ ఉంది, బీజేపీ ఇప్పుడు యాడ్ అయింది. సో దీని మీద క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే అధిష్టానానికి సహకరించాల్సిన బాధ్యత ఈ లీడర్ల మీద ఉంది. కానీ లీడర్లు సహకరించే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదంటే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. ప్లస్ గత 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడినటువంటి వాళ్ళు అయ్యన్న పాత్రుడు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి మధ్యలో వచ్చేటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళని పక్కన పెడితే ఖచ్చితంగా కొంత డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినంత మాత్రాన పొత్తులకు డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఇంటర్నల్గా ఏదైనా డిస్ప్యూట్స్, గందరగోళాలు ఏమన్నా ఉంటాయో కానీ ఓవరాల్గా పొత్తుల్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి జనసేన భావిస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పొత్తుకి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. బట్ కొంచెం ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ అయితే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.